రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం మొదలైంది. అదే రప్ప రప్ప రాజకీయం. అప్పుడెప్పుడో పుష్ప సినిమాతో మొదలైన రాజకీయం తర్వాత క్రమక్రమంగా మొన్న ఏపీలో దర్శనం ఇచ్చింది జగన్ పర్యటనలో. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పమా? పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది? రపా రప రపా రప నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కావడంలా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? ఇప్పుడు తెలంగాణకు కూడా వచ్చింది. తెలంగాణలో మొన్న హరీష్ రావు ఒక సభ పెడితే ఆ సభలో రప్ప రప్ప 2028 అనుకుంటూ పోస్టర్లు పెట్టిరు. ఆ తర్వాత సూర్యాపేటలో జగదీష్ రెడ్డి మద్దతుగా కూడా సేమ్ ఇట్లాగే రప్పా రప్పా అనుకుంటా డైలాగులు పెట్టి పోస్టర్లు. అంటే రప్పా రప్పా అనుకుంటూ ఆ పుష్ప సినిమాలో డైలాగులు చెప్పుకుంటూ అంటే తెలంగాణ రాజకీయాలని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు, దీన్ని ఏ రకంగా తెలంగాణ రాజకీయాలని, తెలంగాణ పరిస్థితుల్ని మార్చాలనుకుంటున్నారని ఒక డౌట్ ఎవరికైనా కలుగుతుంది. పుష్ప సినిమాలో చెప్పే సందర్భం వేరు, అందరినీ నరకేస్తా అన్న యాంగిల్లో ఆయన డైలాగ్ చెప్తాడు సినిమా. పుష్ప సినిమాలో ఉన్న డైలాగ్ ఇప్పుడు ఏపీలో, తెలంగాణలో 2 చోట్ల పొలిటికల్ లీడ్ పెంచింది. దీని మీద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే తెలంగాణలో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు తీసుకొద్దాం అనుకుంటారా, ఏం చేద్దాం అనుకుంటారు తెలంగాణ అని చెప్పి కూడా ఆయన కొంత సీరియస్ గా కౌంటర్ ఉన్నాడు. మాజీ మంత్రి నిన్న ఒక దగ్గర ఒక ధర్నా చేస్తూ ఫ్లెక్సీలు పెట్టుకొని, ప్లే కార్డులు పెట్టుకొని రప్ప రప్ప రప్పట. ఏంటి రప్ప రప్ప రప్ప? దేనికి రప్ప రప్ప రప్ప? ఏం చేయాలనుకుంటున్నావు? ఈ రాష్ట్రాన్ని ప్రశాంతంగా శాంతి భద్రతతో ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేయాలనుకుంటున్నావా? ఏంది నీ అసలు ఉద్దేశం? ఏమి పేదోడికి ఇబ్బంది అయిందని రప్ప రప్ప రప్పండి, టింగ్ 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 న డబ్బులు పడుతున్నందుక రప్ప రప్ప? కాబట్టి శాంతి భద్రతల్ని కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సరే, కాసేపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ నే మనం తీసుకుందాం. నిజంగానే ఇట్లాంటి డైలాగులతోటి ఉద్వేగాలు రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు కారణమై పరిస్థితులు చేదాటిపోయి పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారి ఇంకేమన్నా జరగకూడని జరిగితే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనేది అదొక క్వశ్చన్ మార్క్. సో అట్లాంటప్పుడు ఇట్లాంటి డైలాగులు ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్, అసలు ఇట్లాంటి ఈ రప్ప రప్ప నరకోడాలు ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతి కాదు. ఇది ఎక్కడి నుంచో ఆ రాయలసీమల్లో ఫ్యాక్షన్ ఉండే, ఆ గుంటూరులోనో అక్కడ ఇక్కడ ఉండే సంస్కృతి. ఆ సినిమాల్లో కూడా చూసినాం, మనం బయట కూడా చాలా సందర్భాల్లో చూసినాం, కళ్ళం కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో ఇట్లాంటి సంస్కృతి మన తెలంగాణలో లేదు, మన తెలంగాణది కాదు. కానీ ఇప్పుడు ఇట్లాంటి దాంతో తెలంగాణలో పోస్టులు పెట్టడం అనేది ఇది ఒప్పుకోదగినది కాదు, కరెక్ట్ కూడా కాదు. ఏమన్నా ఉంటే పొలిటికల్ గా ఫైట్ చేయాలి, స్ట్రేట్ గా ఓట్లాడాలి, ఇంకా వేరే ఏమన్నా ఉంటే వేసుకోవాలి తప్పితే ఇట్లాంటి ఉద్రిక్తతల డైలాగ్ అయితే కరెక్ట్ కాదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది కూడా 100% కరెక్ట్. ఇట్లాంటి రప్ప రప్ప డైలాగ్ చెప్పడం, కొట్టడం, ఫ్లెక్సీలు పెట్టడం కరెక్ట్ కాదు.